రెడ్డి గారు. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనము వాక్యం చదువుకుందాము. నెహెమ్యా గ్రంథము అధ్యాయము 1 నుంచి 5 వరకు మార్చి చదువుకుందాము. పేజీ నెంబర్ 402. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 5 వరకు మార్చి చదువుకుందాము. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమ్మేయ గోపురమునకు హనన్యాలో గోపురం వరకు ప్రాకారం కట్టి ప్రతిష్ఠించిరి. పట్టణపు కట్టిరి జక్కూరు కట్టెను. మచ్చపు గుమ్మమును హస్సేనాయ వంశస్థులు కట్టిరి. మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. అనుకొని రేఖా కుమారుడైన సాధకును వారిని ఆనుకొని తెకేనీయులు బాగు చేసిరి. అయితే జనుల అధికారులు తమ ప్రభువు పని చేయ నొప్పుకొనకపోయిరి. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన యేసయ్యా, మీ బంగారు పాదాలకే స్తోత్రాలు తండ్రి. అయ్యా, మరి అత్యంత సింహాసనం మీద ఆసనుడైనటువంటి మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వసృష్టికి ఆది సంభూతుడైన యెహోవా నాన్న, మీ బంగారు పాదాలకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. నిజంగా ఇక్కడ కూడి వచ్చిన వారందరికన్నా నేను తక్కువ వాడిని, అల్పు నేను ఒప్పుకుంటున్నానయ్యా. నిలబడినటువంటి నన్ను అయ్యా మీ సెలవు దాటిన మరుగుపరచండి ప్రభువా. నిజంగా ఇర్మీయా 33:3 వాగ్దానం ప్రకారం నిజంగా మీరే అయ్యా మరి లోతైన సంగతులను వచ్చినటువంటి నాకును కూడి వచ్చినటువంటి జనాంగానికి విడిచి వడ్డించండి అయ్యా. వాక్యం ద్వారా అయ్యా మరి మమ్మల్ని బలపరిచి అయ్యా దీవెనకరంగా మార్చురమని నజరేయుడైన యేసయ్య నామంలో ఆరాధించి అడుక్కుంటున్నాం తండ్రి, ఆమెన్. చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకు జకర్యా గ్రంథం, నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయంలో ప్రధాన యాజకుడైనటువంటి ఎల్యాషీబును అతని వాక్యాన్ని మనము ధ్యానిస్తూ వచ్చినప్పుడు అప్పట్లో నెహెమ్యా అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆయన ఒక గవర్నర్గా ఉండేటటువంటి వాడు. అంటే నెహెమ్యా అర్షస్య రాజు దగ్గర ఆయన పానదాయకుల అధిపతిగా ఉండేటటువంటి వాడు. ఆ యొక్క గోపురాలు అవన్నీ పడిపోయి గుమ్మాలు పడిపోయినప్పుడు ఆయన దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత మిగతా అధ్యాయాల్లో జరుగుతూ వచ్చినప్పుడు ఎవరెవరు గుమ్మాలు కట్టారో చెప్తూ వచ్చారు. నేను నిన్న ఆల్ నైట్ ప్రేయర్లో ఉండేటప్పుడు అంకుల్ పిలిచి వాక్యానికి సిద్ధపడు అని చెప్పాడు. సిద్ధపడు అని చెప్తే నాకు డ్యూటీ కారణంగా ఫస్ట్ ఒప్పుకోకపోతా వచ్చాను. తర్వాత ఆయన ఏం చెప్పాడంటే, లేదు మీరు ఖచ్చితంగా చెప్పాలని చెప్తాడు. సరే, మరి ఆదివారం రోజున ఈ యొక్క స్వార్థ మీటింగ్ కదా, నేను మామూలుగా ఏదో చిన్న సంఘాలలో ఆ యొక్క చేసేవాడిని. ఈ యొక్క పెద్ద సంఘము 12 ఉపసంఘాలు కలిగినటువంటి వాటిలో నేను దేవుడు యోహాను సువార్త
3:36లో ప్రకటన 3:2లో వచ్చాడు. ఆయన విధేయత చూపించు ఉంటుందని చెప్పు. తర్వాత నువ్వు నిలబడి నా మీద కూడా ఆత్మవర్షం కురిపించావా అన్నప్పుడు ఈ మాటలు మాట్లాడుతూ శ్రమ అని పౌలు అన్నాడు. మరి మనం అట్లా అని చెప్పి గడుకాలం ఉందని పిరుగుతనంతో ఇంట్లో కూర్చోవద్దు. కానీ ఎందుకంటేనా మనల్ని వాళ్ళు దేశ ద్రోహులుగా చూస్తూ ఉన్నారు. ఈ యొక్క విదేశీ బోధ మనకు చేస్తూ ఉన్నారు. విదేశీ దేవుడు మా దేశంలో ఏమన్నా దేవుళ్ళు దేవతలు లేరని ఏమన్నా ఈ యొక్క విదేశాల నుంచి మాకు తెస్తూ ఉన్నారు అని అంటున్నారు. కానీ వాళ్ళకు మనం తెలియజేయాల్సిందంటే మీది మాది ఒకటే అని మనము తెలియజేయాలి. ఆ విధంగా తెలియజేయాలన్నమాట. మనం ఆ విధంగా తెలియజేస్తూ వచ్చినప్పుడు వాళ్ళకు అర్థమవుతుంది. ఎందుకంటే మన వేద పండితులు అప్పట్లో కూడా ఈ యొక్క దేవుని అన్వేషణ చేస్తూ వచ్చినారు. అన్వేషణ చేస్తూ వచ్చినప్పుడు ఆ మహారుషులతో దేవుడు ప్రత్యక్షతతో మాట్లాడుతూ వచ్చాడు. మన మూల గ్రంథాలు వేదాలు అన్నమాట. ఆ వేదాల సారాంశాన్ని మనం కొంచెం అవగాహన కలిగి ఉండాలి. ఆ అవగాహన కలిగి ఉండి ఆ ప్రజాపతి ఎవరో కాదు ఈ యేసు ప్రభువే అని మనం చెప్పగలుగుతూ రావాలా. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ యొక్క విదేశీ మతాన్ని పుట్టుకొని మమ్మల్ని ఏం చేస్తారో మా పరిస్థితి ఏమవుతుందో అనే భయాందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అందువల్లనే మన మీద వాళ్ళు ద్వేషం పెంచుకుంటూ వచ్చారు, పగ పెంచుకుంటూ వస్తున్నారు. కాబట్టి మనకు పౌలు అనేటటువంటి ఈ యొక్క కొరింథీలో రాస్తాడు. ఏమనంటే ఆయన వచ్చేసి ఏథెన్స్ నగరానికి వెళ్తూ వస్తాడంట. ఏథెన్స్ నగరానికి వెళ్తూ వచ్చినప్పుడు బహు విగ్రహారాధకులు ఉంటారంట. అక్కడ ఒక్కొక్కరికి 4 దేవాలయాలు ఉంటారు, ఒక్కొక్కరికి 4 దేవాలయాలు ఉంటాయంట. అట్లా ఆ భయంకరమైనటువంటి ఆ దేవాలయాలు అవన్నీ చూసి ఆయనకు ఆత్మలో క్షోభించి వీళ్ళకి ఎట్లా చెప్పాలని దేవుని దగ్గర ఏడ్చుకుంటూ వచ్చినప్పుడు ఒక సంత జరుగుతూ ఉంటుంది. ఆ సంతలో ఒక ఇద్దరిని పిలిచి సువార్త చెప్తూ వచ్చాడు. అక్కడ ఉండే ఏథెన్స్ ప్రజలకు ఏంటంటే కొత్త విషయాలను చెవు కోసుకునేవాళ్ళు అన్నమాట. ఏదన్నా కొత్త విషయాలు చెప్తే వాళ్ళు వినగలుగుతారన్నమాట. ఆ స్వభావం వాళ్ళకు ఉంది. ఆ నోట ఈ నోట పడి పెద్దల దగ్గరికి వెళ్ళింది. ఒక ఆయన వచ్చినాడు బా ఎక్కడి నుంచో, ఆయన ఏదో చెప్తున్నాడు అని అంటే ఆ రచ్చబండ దగ్గరికి ఆయన పిలిపించారు. పిలిపించినప్పుడు ఏందయ్యా చెప్పు అంటే ఏం లేదయ్యా, నేను మీ ఊళ్ళో విగ్రహారాధనలన్నీ తిరుగుతూ వచ్చాను. తిరుగుతూ వచ్చినప్పుడు ఒక చోట ఒక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం దగ్గర తెలియని దేవుళ్లకు తెలియబడినటువంటి దేవునికి అని రాసిపడినారు. ఆ తెలియని దేవుడు ఎవరో నేను మీకు తెలియజేస్తున్నాను. బలిపీఠం కట్టినారంటే ఖచ్చితంగా రక్త ప్రోక్షణం చేస్తూ వచ్చినారు, బలులు ఇస్తూ ఉన్నారు. బలిపీఠం కట్టినారంటే బలి ఇస్తున్నారంటే రక్తము ఖచ్చితంగా పాప క్షమాపణకు అవసరమని మీకు తెలిసినేదే అని చెప్పాడు. మామూలుగా మనమైతే ఏం చేస్తాం, విగ్రహారం చేయొద్దు, విగ్రహారం తప్పు అని వాళ్ళని హర్ట్ చేయలే. ఆయన హర్ట్ చేయకుండా సున్నితంగా ఆయన ఏం చెప్తా వచ్చాడంటే ఈ విధంగా మీరు కూడా బలి ఇస్తున్నారు. ఒకప్పుడులో మనకు కూడా పాత నిబంధన గ్రంథంలో బలులు ఇచ్చేవారు. ఎన్ని రకాల బలులు? 5 రకాల బలులు ఇచ్చేవారు. దహన బలి, సమాధాన బలి, పాప పరిహార్థ బలి, అపరాధ పరిహార్థ బలి, ఇంకా ప్రాయశ్చిత్తపు బలి. ఇట్లా బలులు మన వాళ్ళు కూడా ఇచ్చేవారు. అదేవిధంగా మన వేదాల ప్రకారం కూడా ఒక 5-6 రకాల బలులు ఉండేవి. అశ్వమేధ యాగం, రాజసూయ యాగం, గోమేధ యాగం, నరమేధ యాగం, అట్లా సూతయాగం, అట్లా వాళ్ళు కూడా యాగాలు చేసేవాళ్ళు అన్నమాట. మనం కూడా ఈ యొక్క ఉండే ఆ యాగాన్ని ఈ యాగాన్ని మనం పోల్చి చెప్పాలి. మేము కూడా రక్త ప్రోక్షణం ఆవశ్యకం, ఖచ్చితంగా పాప పరిహారార్థానికి రక్త ప్రోక్షణ అవసరము అని చెప్పాలి. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం తద్రక్తం పరమాత్మాయ నమః అనే ఆ వేదాల్లో సూక్తమే మనం కూడా హెబ్రీ గ్రంథంలో మనం చూపిస్తూ రావాలన్నమాట. ఈ విధంగా ఖచ్చితంగా ఎవరైతే ధర్మశాస్త్రం రాసినారో ఆయన మరణించాల్సిందే, ఆయన రక్తం కార్చాల్సిందే. దానివల్ల ఈ విధంగా మీదేంటంటే ఎక్స్పైర్డ్ అయింది మీది మెడిసిన్. అప్పట్లో మేము కూడా జంతు బలులు చేసేవాళ్ళం, 5 రకాలైనటువంటి బలులు చేసేవాళ్ళం మేము అదిరే. కానీ ఇప్పుడు ఆ బలి అవసరం లేదు, జంతు రక్తము అవసరం లేదు. ఇప్పుడు యాంటీడోటు మారింది. ఆ ప్రజాపతే, ఆ విరాట్ పురుషుడే ఈ లోకానికి దిగివచ్చి వాళ్ళకు మనము పరిచయం చేస్తూ రావాలా. ఆ విధంగా ఆ పౌలు కూడా అట్లా వాళ్ళకు పరిచయం చేస్తూ వచ్చాడనమాట. అలాగా పరిచయం చేయడం వల్ల ఇప్పుడు ఏథెన్స్ నగరంలో విగ్రహారాధనంతా
నిర్మూలిస్తూ వచ్చాడు. మనం కూడా ఏం చేయాలంటే ఒక తిట్టు ప్రార్థన చేస్తూ ఒక తిట్టు వానికి ఎలా సువార్త చెప్పాలో పరిశుద్ధాత్మ శక్తితో మనము సువార్త స్టార్ట్ చేస్తూ ఉండాలి. సువార్త చేసేటప్పుడు మనం ఎక్కువ మన అద్భుతాలు, మన ఆశ్చర్యాలు, నాకు ఇండ్లు ఉన్నాయి, నాకు పొలాలు ఇచ్చినాడు, నాకు స్థలాలు ఇచ్చినాడు, ఇటాటి చెప్పొద్దు. సువార్త అంటే ఏంది? సువార్త అంటే ఏమిటి? ఆయన ఉన్నటువంటి ఆ యొక్క దీనత్వాన్ని గురించి, ఆ శిలువ యాగాన్ని గురించి, ఆ ప్రేమను గురించి తెలియజేయడమే సువార్త అన్నమాట. అది మర్చిపోయి మా దేవుడిచ్చే రోగాలు పోతాయి, మా దేవునికి నూనె పుట్టించే లేదు సార్ ఇటాటి కాదు. ఇటాటి ఊరికి మసాలాగా మాత్రమే చెప్పాలన్నమాట. ఊరికి మసాలా మాత్రమే చెప్పాలి. చేస్తా వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్తూ వచ్చే మనలో ఆ ద్వేష భాగం పోతుంది. మేము కూడా హిందువులమే, మేమేం మతం మారలేదు, పేరు మార్చుకోవాల్సిన అవసరము అంతకన్నా లేదు. మనం చేయాల్సింది ఏంటంటే ఆ యొక్క ఒక శత్రువులు లేకోకుండా మన గతి అదో గతి అయిపోతుంది, మన పరిస్థితి నరకం పోతుంది అని చెప్పాడు. ఆ కుమారుడు ఎవడో కాదు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని మనము పరిచయం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందన్నమాట. అప్పట్లో అంబాస్య శ్లోకాలు కూడా మన కుటుంబంలో ఉన్నాయి. ఏదంటే ఆకాశం నుండి ఆ ప్రజాపతి దిగి రావాలి. ఎక్కడికి రావాలంట? భువనేశ్య మధ్య, అంటే భూమికి మధ్య భాగంలో ఆయన జన్మించాలంట. అలాగా ఆయన జన్మించి ఏం జరుగుతుందంట? శుక్రేణ జ్యోతి ఆకాశంలో పుడుతుంది. అదే మీకు సంకేతం అని ఆ యొక్క మన గ్రంథాల్లో అదేవిధంగా అనేక గ్రంథాలు అన్నమాట. ఆ విధంగా వాడుతూ ఇప్పుడు దేవుడు అద్భుతాలు జరిగిస్తూ వచ్చాడు. ఆనాడు పౌలు ఆ విధంగా చాకచక్యంగా బోధిస్తూ రావడం వల్లనే ఖండాలలో కూడా ఆయన పరిచర్య చేస్తూ వచ్చాడు. మన మహారాష్ట్రలో 20 క్రిస్టియన్ సంఘాలు వచ్చేసి ఆ యొక్క ధర్నాకు ఉన్నాయి. ఎందుకురా అంటే ఆ మహారాష్ట్రలో ఒక ఎమ్మెల్యే గోపీచంద్ పదాల్కర్ అనేటటువంటి ఆ ఎమ్మెల్యే ఏం చెప్పినాడంటే, ఈ యొక్క క్రిస్టియన్స్ను ఎవరైనా కానీ కొడితే 2 లక్షలు ఇచ్చా, 3 ఏట్లు కొడితే 5 లక్షలు ఇచ్చా, ఒక మనిషిని చంపితే 11 లక్షలు ఇస్తా అని ప్రకటన చేశాడు. నిన్ననో మొన్ననో కూడా ఈ యొక్క ధర్నాలు మహారాష్ట్ర అంతా ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న కేరళలో కూడా ఆ నర్సును కూడా అరెస్ట్ చేసినారు. ఇటువంటి గడ్డు పరిస్థితులలో మనం ఉండాం కాబట్టి మనం కూడా తెలివిగా ఆ యొక్క సువార్త చేస్తూ రావాలి. చదువుకున్నటువంటి భాగంలో గొర్రెల గుమ్మాన్ని నిలవబెడుతూ వచ్చినారన్నమాట. గొర్రెల గుమ్మాన్ని మనము చూస్తూ వచ్చినప్పుడు నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 1-2 వచనాలలో మనం ఇంకోసారి పరిశీలిస్తూ వచ్చినప్పుడు అక్కడ గొర్రెల గుమ్మాన్ని తలుపులు నిలిపి కట్టిరి అని వస్తుంది. ఈ యొక్క గొర్రె దేనికి సూచిస్తుందంటే దీనత్వానికి, సాత్వికానికి సూచిస్తుంది అన్నమాట. ఈ యొక్క ఎల్యాషీబు అంటే యెహోవాయే కట్టెను. దేవుడు నీకు నాకు కృంగదైనటువంటి పరిస్థితుల్లో, ఇబ్బందుల పరిస్థితుల్లో ఆత్మీయంగా నేను రాణించలేకపోతున్నాను, పడిపోతున్నాను, నా వల్ల కాలే అని అనుకునేటప్పుడు ఆ ఎల్యాషీబు అంటే యెహోవాయే కట్టును. ఆయన మీద ఆధారపడుతూ వచ్చినప్పుడు నిన్ను బలపరుస్తూ వచ్చాడు, నిన్ను ఆత్మీయంగా సరిచేస్తూ వస్తాడని దాని యొక్క అర్థం అన్నమాట. ఆ ఎల్యాషీబు వాళ్ళ కుటుంబం వాళ్ళు ఆ యొక్క గుమ్మాన్ని కడుతూ వచ్చారు. గొర్రెల గుమ్మము అంటే ఏంటంటే, గుమ్మం అంటే ద్వారము అని అర్థం. గుమ్మం అంటే మనకు వచ్చేటటువంటి ద్వారము అని అర్థం. గొర్రెల ద్వారము అని అర్థం. మనం యోహాను సువార్త ఒకసారి గమనిస్తూ వచ్చే 10:8 ఒకసారి చదవండి. పోవు ద్వారాన్ని ఎవరంట? యేసు ప్రభువే అంట. యేసు ప్రభు ఆ యొక్క బెత్లెహేంలో పుట్టినటువంటి తర్వాత ఆ యొక్క యెరూషలేముకు తీసుకుపోయేటప్పుడు ఆ గొర్రెల గుమ్మం ద్వారా ఆయన్ను తీసుకొని పోతూ వచ్చారు. అదేవిధంగా ఆయనకు శిక్ష వేసేటప్పుడు ఆ యొక్క ఆ తోటలో ఆయన తీసుకొని పోతూ వచ్చాడు. ఈ గొర్రె పిల్లలాగా అంటే సమస్త
లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లలాగా ఆ యొక్క గొర్రెల గుమ్మంలోనికి ఈయన ప్రవేశపెడుతూ వచ్చారు. అప్పట్లో యెరూషలేములో 12 గుమ్మాలు ఉండేటివి. 12 గుమ్మాల్లో మొదటి గుమ్మమే ఈ యొక్క గొర్రెల గుమ్మం. గొర్రెల గుమ్మం ద్వారా ఏం చేసేవాళ్ళంటే అప్పుడు బలులు ఇచ్చేవాళ్ళు కదా, ఆ బలులు ఇవ్వడానికి ఆ గుమ్మం ద్వారా తీసుకువెళ్ళి ఆ యొక్క అన్ని రకాల బలులు అక్కడ వాళ్ళు సమర్పించేటటువంటి వారు. ఆ విధంగా యేసు ప్రభువాన్ని కూడా ఆ విధంగా శిలువ వేయకబడక ముందు కూడా ఆ యొక్క దేవుని గొర్రెపిల్లలాగా ఆ యొక్క గుమ్మం ద్వారంలోనికి ప్రవేశపెడుతూ వచ్చారన్నమాట. ఈ యొక్క ఇది చూడండి, యోహాను సువార్త 1:20. చాలు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్తూ వచ్చారు. ఈ యొక్క మందిరాన్ని హిజ్కియా అనేటటువంటి రాజు, ఆయన మొట్టమొదటిగా రాజు అయినటువంటి మొదటి నెలలో మొదటి సంవత్సరంలో మొదటి దినాన కూడా ఆ యొక్క మందిరాన్ని ఆయన బాగు చేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే ఆయన మందిరాన్ని వచ్చాడో ఆయనకు భయంకరంగా క్యాన్సర్ రోగం గడ్డ వెనకల ఒకటి వచ్చింది. ఆ వచ్చినప్పుడు దేవుని దగ్గర మొరపెట్టేవాడు, అయ్యా నేను నీ మందిరాన్ని కట్టాను కదా, నన్ను కూడా కట్టవా అని అన్నప్పుడు ఆయన పశ్చాత్తాపంతో ఆ గోడ వైపు వెళ్ళి ఆయన మొరపెడతా వచ్చినప్పుడు ప్రపంచంలో ఎవ్వరికి లేని అప్పుడు వైద్యం లేదు, ఆ క్యాన్సర్ రోగాన్ని దేవుడు నయం చేస్తూ వచ్చాడనమాట. మనం కూడా దేవుని మందిరం కోసము దేవుని యొక్క పరిచర్య చేయడమే, దేవుని యొక్క సువార్త చేయడమే దేవునికి సహాయం చేసినట్లంట. మనం కూడా ఆ యొక్క పరిచర్య చేస్తూ దేవుని వైపు తిరుగుతూ వస్తే మన సమస్యలను మన రోగాలను అన్నిటినీ దేవుడే కట్టడానికి సంసిద్ధుడై లేదు. ఎందుకంటే నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారా తప్ప ఎవరు చేయడానికి ఆయన ఒక దేవుని గొర్రె పిల్లలాగా ఆ యొక్క గొర్రెల గుమ్మంలోనికి ఆయన ప్రవేశిస్తూ వచ్చాడు. రెండోది వచ్చేసి పరలోక రాజ్య ప్రవేశం కోసము ఆయన ఈ లోకానికి గొర్రె పిల్లలాగా మారుతూ వచ్చారు. గొర్రె పిల్ల అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, సాధుత్వం దీనత్వానికి గుర్తు. ఒకసారి మత్తయి సువార్త 11:29. చాలు. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును, మీ ప్రాణానికి విశ్రాంతి కలుగుతుంది. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగజేస్తుంది అని దేవుడు యోహాను సువార్త 11లో సెలవిస్తా వచ్చినాడు. అంటే దీని అర్థం ఏంటంటే మనము చర్చికి వచ్చేవాళ్ళు పాటలు పాడచ్చు, సాక్ష్యం చెప్పచ్చు, ప్రసంగం చేయొచ్చు, సువార్త చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే సాత్వికము, ఆ యొక్క మృదుత్వము, ఆ యొక్క విధేయత. ఇవి కలిగి ఉన్నవాళ్ళు బైబిల్లో ఉండేటటువంటి అన్ని ఆశీర్వాదాలను పొందుకుంటాడు. ఈ యొక్క సాత్వికాన్ని, ఆ యొక్క విధేయతను కలిగి ఉంటే బైబిల్లో ఉండేటటువంటి అన్ని ఆశీర్వాదాలు పొందుకోవచ్చు అన్నమాట. అసాధారణంలో ఉండడానికి కారణము మన గర్వమే కారణం, మన మాటలే కారణం, మన ప్రవర్తనే కారణం అన్నమాట, ఓర్పులేనితనమే అన్నమాట. ఆ విధంగా ఉండడం వల్ల మనకు అశాంతి కలుగుతూ ఉంటుందన్నమాట. ఒక సాధువు అనే ఆయన ఆ యొక్క రివర్లో స్నానం చేస్తూ ఉంటాడు. రివర్లో స్నానం చేస్తూ ఉంటే కొన్ని తేళ్ళు కొట్టుకొని వచ్చి ఉంటే ఆయన తేళ్ళకు అడ్డంగా పోతాడు. తేళ్ళకు అడ్డంగా పోయి ఒక్కొక్క తేళ్ళు పోతా అంటే దాన్ని పట్టుకొని శరీరానికి ఎక్కించుకుంటూ ఉంటాడు. తేలు స్వభావం ఏంది? అవి రక్షిస్తున్నాయి అని కృతజ్ఞత ఉంటుందా? ఉండదు. కుడతా వచ్చినాయి అన్నిటినీ ఏరుకొని ఎంత కుట్టినా కూడా ఓర్పు సహనం కలిగి ఆ ఒడ్డుకు వచ్చి వాటిని వదిలేస్తూ ఉన్నాడు. పక్కనే నాలాంటి వాడు ఒకటి చూసి, ఒరే నీకు గుర్తుందా, ఏమన్నా పనిందా ఆ తెల్లకి, ఆ తేళ్ళు కుడతాయని తెలియలేదా? ఏమిరా అంటే దాని నైజం ఏంది? కుట్టడం. నేను సాధువును,
నా నైజం ఏంది? వాటికి రక్షించడం, వాటిని పెట్టడం నా నైజం. వాటి వంకర బుద్ధే మార్చుకున్నప్పుడు నా మంచి బుద్ధిని నేను ఎందుకు మార్చుకోవాలా? వాటి వంకర బుద్ధే అవి మార్చుకున్నప్పుడు నా మంచి బుద్ధి, నా సాధుత్వం నేను ఎందుకు మార్చుకోవాలా అని అన్నాడు. అదేవిధంగా యేసు ప్రభు ప్రపంచంలో మొట్టమొదటి సాధువు ఎవరంటే యేసు ప్రభువే. నీ కోసం నా కోసము అనేక నిందలు, అనేక అవమానాలు, అసలు అతను ఆ జీవితం అంతా ఎంత తగ్గింపు, ఎంత సాత్వికత, ఎంత ఓర్పు, ఎంత సుగుణాల సంపత్తి, శిలువ వేసి అంతగా కొట్టి, అంతగా హింసించి, అంతగా వేధించిన, దేవా వీరేం చేస్తున్నారో ఎరగరు, వీరిని క్షమించవా? అంత సాధుత్వం. ఆ సాధుత్వము మనలో ఒకరికన్నా ఉందా? ఒక్కరికన్నా ఉందా? పక్క అమ్మాయి ఒక తిట్టు తిడితే సార్ మనం బేడ తిట్టకపోయినా లోపల 100 తిట్లు తిట్టుకుంటాం. పొరపాటున ఒక ఏటు కొట్టింది అనుకో, రెండో చెంప చూపించినామా 10 ఏట్లు కొట్టొచ్చాం. ఇంకెక్కడుంది సాధుత్వం? అది లేకనే మనము ఇలాగా శీతలుగా పడుతూ వచ్చాం. కాబట్టి మనకి బైబిల్ ఇవన్నీ రావడానికి కారణము ఎవరో కాదు, మొట్టమొదటిసారిగా విలియం కేరీ అనేటటువంటి ఆ మహానుభావుడు ఆ యొక్క మిషనరీ నుంచి ఇండియాకు వచ్చి 40 భాషలలో ఆయన తర్జుమా చేసి మొట్టమొదటి యూనివర్సిటీ భారతదేశానికి అందించాడు. అక్కడ ఆయన మిషనరీలో రావాలనుకునేటప్పుడు ఆయన నిరుపేద, చెప్పులు కుట్టుకునేటటువంటి వాడు. ఏదైనా తెగిపోతే చెప్పులు కుడతారు కదా, అట్లా చెప్పులు కుట్టుకునేటటువంటి దీన పరిస్థితి, బీద పరిస్థితి. అటువంటి ఆయన దేవుని దగ్గర రోజు బతిమలాడేవాడు. అప్పట్లో మన మాదిరి పలకలు రాసుకోవడానికి బుక్కులు, పెన్సిళ్ళు ఉండేవి కాదు. అప్పట్లో ఇసుక మీద అక్షరాలు రాసుకునేవాళ్ళు. ఇసుక మీద భారతదేశం పటాన్ని గీసుకొని, దేవా నేను ఈ దేశానికి వెళ్ళాలని చేయబెట్టి దేవుని దగ్గర బ్రతిమలాడుతూ ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఓ రోజు దేవుడు దర్శించాడు. అక్కడ వచ్చేసి ఒక మీటింగ్ జరుగుతూ వచ్చిందన్నమాట. ఆ యొక్క మిషనరీ వాళ్ళు ఈయనను భారతదేశానికి పంపించాలా అని, ఆ భారతదేశానికి పంపించాలని ఆ మిషనరీ వాళ్ళు ఒక సభ పెట్టుకుంటే అక్కడ గిట్టనోళ్ళు, నాలాంటి వాళ్ళు, నీలాంటి వాళ్ళు ఏం చేసినారంటే, ఈయనకు ఏం తెలుసు అని ఆ మిషనరీకి పంపిస్తున్నారు, మేమంతా లేమా, ఈయనకు ఏం తెలుసు అని ఆయన పంపిస్తున్నారు అని చెప్పి ఆ యొక్క చెప్పులు ఉంటానులే ఆ దండ, పూల దండ మాదిరి వేసి అక్కడ తగిలిసినారన్నమాట. తగిలిసి వెనకాల కూర్చొని ఆ చెప్పులు కొట్టేవాడు సువార్త చేస్తా అంట అని అరుస్తున్నారంట. అప్పుడు ఆయన ఏమనుకుంటా సాత్వికంతో, అవునయ్యా నేను నాట్ ఏ షూ మేకర్, నేను ఆ యొక్క షూలు మేకింగ్ చేసేవాడిని కాదు, ఏదో తెగిపోతే కుట్టేటటువంటి వాడిని. మీ చెప్పులు ఏమన్నా తెగిపోయింటే నాకు ఇవ్వండి, నేను కుట్టిన తర్వాతనే ఆ యొక్క భారతదేశానికి వెళ్తాను అని అన్నప్పుడు అందరూ మౌనం అయిపోయి ఆ సాత్వికానికి, సాత్వికులు దేశాన్ని స్వతంత్రించుకుంటారంట. సాత్వికులు ధన్యులు, వారు దేశాన్ని స్వతంత్రించుకుంటారు. ఆ విధంగా మన ఆ యొక్క గాంధీజీ కూడా సాత్వికంగా మారే భారతదేశానికి స్వాతంత్ర పోరాటంలో సమరయోధుడుగా పేరు తెచ్చుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆ విధంగా ఆ దీనత్వాన్ని బట్టి, ఆ సాత్వికాన్ని బట్టి వాళ్ళు భారతదేశానికి పంపిస్తూ వచ్చినాడు. భారతదేశంకి వచ్చిన తర్వాత ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు. తిరిగి ఆయన చనిపోయే ముందు ఒక మాట అంటాడు, నేను దీనుని, దరిద్రుని, పురుగు వంటి వాడిని, ఆ యొక్క దుమ్ము లాంటి వాడిని నీ యొక్క పాదాలకు వదిలిపోతున్నానని నా యొక్క సమాధి మీద రాయండి. ఆ రెవరెండు, బిషపు అనేటటువంటి మాటలు నాకు రాయొద్దని చెప్తూ వచ్చాడు. నేను నిస్సహాయుడును, దీనుడను, దరిద్రును, దయగలిగినటువంటి నీ హస్తాల్లోకి ఒదిగిపోతున్నాను అని ఆ యొక్క సమాధి మీద రాపించుకుంటూ వచ్చాడు. అంత సాత్వికుడు కాబట్టి ఇప్పుడు ప్రపంచానికి ఒక గొప్ప దైవశేఖుడుగా ఆ యొక్క విలియం కేరీ వర్ధిల్లుతూ వచ్చాడు. ఒకసారి మనము నెహెమ్యా గ్రంథం 3:1 మళ్ళీ ఒకసారి చదవండి. చాలు. హమ్మేయ అంటే 100కు చిహ్నం, 100 సంపూర్తికి చిహ్నం. హమ్మేయ అంటే 100 అని. అదేవిధంగా హనన్యేలు అంటే దైవ కృప అని అర్థం. మనకు 100 అంటానే గుర్తుకు వచ్చింటుంది. ఏముండాయి మనకు 100 అంటే
100 గొర్రెలు ఒక తప్పిపోయిన గొర్రె పిల్ల గుర్తుకొస్తుంది ఆటోమేటిక్గా. ఆ యొక్క తప్పిపోయినటువంటి ఆ గొర్రె పిల్లకు ఆ దైవకృప తోడైనట్లుగా మనం కూడా మన పాపాల చేత, మన అపరాధాల చేత దేవునికి దూరమైనటువంటి మనల్ని ఆ దేవాది దేవుడు వెదికి రక్షించడానికి ఈ యొక్క గొర్రెల గుమ్మంలోనికి ఆ యొక్క దీన దరిద్రునిగా ఈ లోకానికి దిగి వచ్చినాడు అనమాట. మనం కూడా అనేక సార్లు రక్షణ పొందింటాము, అనేక రక్షణ పొంది మారుమనసు పొంది అన్నీ చేసి కూడా అనేక తప్పులు చేస్తూ తలకిందలు పడతా తప్పిపోయే వాళ్ళగా ఉంటుంటాం. లోకంలోకి మళ్ళీ తిరిగి కుక్క వాంతికి తిరిగినట్లుగా ఆ పంది వలె పొర్లుతూ మళ్ళా తిరిగి పోయేటటువంటి స్వభావం ఉంటుంది. ఆ స్వభావంలో ఉన్నటప్పుడు కూడా ఆయన అత్యంత కృపా నిధి సంపన్నుడు కనుక నా బిడ్డను ఇంకా సువార్థికుల ద్వారా కానీ దైవ సేవకుల ద్వారా కానీ చెప్పిస్తూ మళ్ళా తిరిగి ఆ యొక్క మందలోకి చేర్చుకోవడానికి ఆయన పరితాపిస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాక ఆయన దేవుని యొక్క కుడిపార్శ్వంలో కూర్చొని నీకోసం నా కోసం ఆయన మొరపెట్టేవాడుగా ఉంటాడు. నెక్స్ట్ నెహెమ్యా 3:2 చదవండి. చాలు. ఎరికో పట్టణం వాళ్ళంటే శాపగ్రస్తమైనటువంటి పట్టణం. మనం యెహోషువ చూస్తూ వచ్చినప్పుడు ఆ ఎరికో గోడలన్నీ పడగొట్టి ఆ తర్వాత వాటికి శాపం పెడుతూ వచ్చాడు. ఆ శాపగ్రస్తమైనటువంటి ఆ ప్రజలు కూడా ఆ యొక్క గొర్రెల గుమ్మాన్ని కట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. శాపగ్రస్తమైనటువంటి వారిని కూడా కృపచేతనే ఆయన ఆదరిస్తూ ఆ యొక్క కృపచేతనే వాళ్ళకు ఆ మందిరాన్ని కట్టించేటట్టుగా ఆయన వాళ్ళకు అవకాశం ఇస్తూ వచ్చాడు. పడిపోయిన విచ్ఛిన్నమైనటువంటి సంసారము, కృంగిపోయిన వారిని కట్టి నిలవబెడతాడనమాట. ఆయన ఏమైనా చేయగలడు. ఆ యొక్క నెక్స్ట్ నెహెమ్యా 3:2 మళ్ళీ చదవండి. చాలు. ఇమ్రి అంటే ఘనత, జక్కూరు అంటే జ్ఞాపకము అని అర్థము. ఇప్పుడు ఇమ్రి అంటే ఘనత, జక్కూరు అంటే జ్ఞాపకం అని అర్థము. మనుషులకు మనము ఎంతైనా చేయి, వాళ్ళు జ్ఞాపకం ఉంచుకుంటారా? ఉంచుకోరు. నువ్వు ఎంతన్నా చేయి, ఎంత మంచి పనులన్నా చేయి, వాళ్ళు జ్ఞాపకం పెట్టుకో. నాకేం చేసినావు నాయనా, నాకేం చేసినావు మమ్మీ అని పెళ్ళి అయ్యి భర్త వచ్చినాక కొట్టాడే వాళ్ళుగా ఉంటారు. సొంతం కొడుకులే, సొంతం కూతుర్లే తల్లిదండ్రుల మీదకి తిరుగుబాటు చేసేవాళ్ళుగా ఉంటారు. ఏం సంపాదించినావులే నువ్వు నాకు, ఏం పెట్టినావులే నువ్వు నాకు, మీకు అది ఇచ్చినావు, ఇట్లా ఎంతన్నా చేయి. తల్లి నవమాసాలు మోసి ఎంతో చేసింటుంది. అవన్నీ మర్చిపోయి ఈ లోక సంపాదనలో పడి, ఈ లోకాశల్లో పడి తల్లిదండ్రులను, అన్నదమ్ములను, ఆ యొక్క పెద్దలను గౌరవించుకోకుండా ఆ యొక్క జ్ఞాపకం లేనివారిగా ఉంటారు. ఆ యొక్క కృతజ్ఞత లేనివారుగా ఉంటూ వస్తారు. కాబట్టి అటువంటి వారికి దేవుడు ఘనత ఇయ్యడు. ఎవరైనా కానీ కృతజ్ఞత కలిగి జీవిస్తే కృప వెంబడి కృప దేవుడు అనుగ్రహిస్తూ వస్తాడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. తర్వాత నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 5వ వాక్యం చదవండి. తర్వాత నెక్స్ట్ 6వ వచనం. చాలు. ఇక్కడ మనము ఈ నెహెమ్యా గ్రంథము 3:5లో గమనిస్తూ వచ్చినప్పుడు గొర్రెల గుమ్మాన్ని నిలబెడుతూ వచ్చారు. ఆ తర్వాత వచ్చేసి యొక్క మత్స్యపు గుమ్మాన్ని కడుతూ వచ్చారు. ఆ యొక్క గలిలయ తీర ప్రాంతంలో మనం గమనిస్తూ వచ్చినప్పుడు 2000 రకాల చేపలు ఉండేటివంట. 2000 రకాల చేపలు ఉండేటటువంట. ఒకసారి మనము హబక్కూకు గ్రంథం 1:14 చదవండి.
ఆ, ఆ, ఆ. 1:14 ఏలిక లేని చేప. ఆ, ఆ, ఆ. చాలు చాలు. ఏలిక లేని చేపలతో మనుషులను పోలుస్తూ వచ్చాడు. మనం నెహెమ్యా గ్రంథము 3:3 చదువుతూ వచ్చినప్పుడు మత్స్యపు గుమ్మమును అశ్షేనయ వంశస్థులు కట్టిరి, మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులను నిలిపి తాళములను గడియలను అమర్చిరి అని ఉంటుంది. ఈ యొక్క మనుషులను ఏలిక లేని చేపలతో దేవుడు హబక్కూకు గ్రంథం 1:14 పోల్చుతూ వచ్చాడు. అంటే చేపలతో మనుషులను పోలుస్తూ వచ్చాడు. ఈ యొక్క చేపలకు సాతానుగాడు గాలం వేస్తాడంట. సాతానుగాడు గాలం వేసి వ్యభిచార పాపంలో, విగ్రహారాధన పాపంలో, కోపము, అసూయ, ద్వేషము, రకరకాలైనటువంటి ఒరులు, నువ్వు ఏ బలహీనంగా ఉండావో దానికి సంబంధించిన ఒక ఉరి వేస్తాడు. ఏ చేపకు సంబంధించి ఆ చేపకు సంబంధించిన గాలాన్ని వాడు రెడీగా పెట్టుకొని ఉంటాడు. నీకు ఏ విషయం అయితే కోపం ఉంటుందో ఆ కోపం తెచ్చే గాలాన్ని పెట్టుకొనే ఉంటాడు. ఆ విధంగా ఒక్కొక్కరిని ఒక్కొక్క గాలం వేసి వాడు లాగి వాడిని ఉచ్చులో పెట్టి వాడు నరకానికి తీసుకుపోవాలని పన్నాగాలతో ఉంటాడు. అటువంటి పరిస్థితులలో ఆ వలలో చిక్కుకున్నటువంటి వారిని యేసయ్య కూడా మనల్ని జాలరుడుగా తయారు చేయాలనుకుంటున్నాడు. మనం గమనిస్తూ వచ్చినప్పుడు మత్తయి సువార్త 4:19-20 వాక్యాలు ఒకసారి చదవండి. మత్తయి సువార్త 4:19-20. చాలు. ఇప్పుడు మనల్ని మనుషులను బట్టు జాలరులుగా చేస్తాను అన్నాడు. సాతానుగాడు ఏం చేశాడు? మనకు సంబంధించి ఒక్కొక్క వలను తయారు చేశాడు, ఒక్కొక్క ఉచ్చును తయారు చేశాడు. ఆ వలలో ఉన్నటువంటి అందరినీ విడిపించాలని మనల్ని జాలరులుగా మారుస్తూ వచ్చాడు. ఈ యొక్క జాలరులు గలిలయ తీర ప్రాంతంలో నివసించేటటువంటి వారు. గలిలయ అంటే మనము మొన్న శుక్రవారం నైటు వింటూ వచ్చామన్నమాట. గలిలయ అంటే అంధకారంలో ఉన్నటువంటి వారు, తృణీకరించబడినటువంటి వారు, ఆ యొక్క ద్వేషించినటువంటి వారు, వెలివేయబడినటువంటి వారని అర్థం అన్నమాట. అలాగా మనం కూడా ద్వేషించబడుతూ అంధకారంలో ఉన్నటువంటి ఆ యొక్క తెలిసి తెలియక విగ్రహారాధనలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆ యొక్క మనుషుల పట్టు జాలరుల చేత అనేక మందిని ప్రభు వైపు ఆయన మనల్ని లాగాలని ఆయన అనేక మంది దైవ సేవకులను లేవనెత్తున్నాడు. అనేక మంది ప్రవక్తలను, అపోస్తలను ఆయన లేవనెత్తుతూ వస్తూ ఉన్నాడు అనమాట. మనం ఒకసారి ఆయన గలిలయ ప్రాంతంలోకి ఎందుకు ఆయన సువార్త మొదటగా చేశాడో ఒకసారి యెషయా గ్రంథము 9:1-2-3 చదవండి. యెషయా గ్రంథము 9:1-2. అయినా మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించేస్తున్నాడు. ఎందుకంటే ఇదిగో ఈ ప్రవచన నెరవేర్పు కొరకే ఆ యొక్క అంధకారంలో చీకటిలో నడుచుతున్నటువంటి జనులు గొప్ప వెలుగును చూడాలని ఆ యొక్క యెషయా ప్రవక్త చేసినటువంటి ఆ యొక్క లేఖనం నెరవేర్పు కోసమే ఆయన గలిలయ ప్రదేశానికి వెళ్తూ వచ్చారు. ఈ యొక్క నప్తాలీలు, జెబునీలు వాళ్ళు వీరులుగా, శూరులుగా ఉండేటటువంటి వాళ్ళంట. ప్రాణభయం లేనివానిగా వాళ్ళు యుద్ధాలు చేసేటటువంటి స్వభావం కలిగినటువంటి నిద్రపోతులు, తిండిపోతులు కాదు వాళ్ళు. ఏదన్నా ఒక పని చెప్తే ఆ పని కోసం నిష్ఠగా పనిచేస్తారు. ఎందుకు జాలరు వాళ్ళనే దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చాడంటే ఆ యొక్క వల వేసి ఆ యొక్క సముద్రం లోపలికి వెళ్ళి చేపలు పట్టుకొని రావాలంటే చాలా శ్రమతో కూడింది, ప్రాణ భయంతో కూడింది. ఎప్పుడు ఏలొచ్చదో తెలియదు, ఎప్పుడేమొస్తుందో తెలియదు. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ప్రాణాన్ని లెక్క చేయకోకుండా ఉంటారు. అందుకే దేవుడు అటువంటి వారినే
ఎన్నిక చేసుకుంటాడు. కానీ నిద్రపోతులను, సోమరిపోతులను, తిండిపోతులను దేవుడు ఎప్పుడు సెలెక్ట్ చేసుకోడు అన్నమాట. మనం కూడా మనకిచ్చినటువంటి చదువు కానీ, మనకిచ్చినటువంటి ఏదన్నా కానీ నిద్రాహారాలు మారి మనం కూడా పనిచేసే వాళ్ళుగా ఉండాలన్నమాట. ఏదన్నా విధేయత కలిగి తల్లిదండ్రులు ఒక పని అప్పగిచ్చే ఆ పనిని బాధ్యతగా చేస్తూ వచ్చినప్పుడు మనం కూడా దానికి ప్రతిఫలము పొందేవాళ్ళుగా ఉంటాం అన్నమాట. ఇంకోసారి న్యాయాధిపతులు 5:18 ఒకసారి చదవండి. న్యాయాధిపతులు 5:18. చాలు. నప్తానీలు, జబులూనీలు ప్రాణాన్ని తృణీకరించేటటువంటి వాళ్ళంట. అలాగా దేవుడు చెప్తా వస్తాడనమాట. అన్నదమ్ములైనో సహోదరులైననో ప్రాణాన్ని కూడా త్యజించేవాడే నాకు శిష్యులు అవుతాడని చెప్తా వస్తాడనమాట. ఆ యొక్క ప్రవచన నెరవేర్పు ప్రకారమే వీళ్ళు ప్రాణాన్ని కూడా తృణీకరించుకుంటూ ఈ యొక్క ఆంధ్రేయ అయితేనేమి, ఆ యొక్క మత్త పేతురు అయితేనేమి, అట్లా జాలర్లు ఉన్నారు కదా, ఆ 12 మంది శిష్యులు కూడా ఆ విధంగా తన యొక్క ప్రాణాన్ని తృణీకరించేవారుగా ఉంటూ ఉన్నారు. అందువల్లనే దేవుడు అటువంటి వాళ్ళని ఎన్నిక చేసుకుంటూ వచ్చాడనమాట. ఒకసారి నిర్గమకాండంలో మనం చదివితే వేలుపులలో నీ వంటి పరిశుద్ధుడు లేడు అని చెప్పాలన్నమాట. మనం కూడా సువార్త చేసేటప్పుడు యేసయ్య పుట్టుక, ఆయన జీవితము, ఆయన సాత్వికాన్ని గురించి మనము తెలియజేస్తూ రావాలా. మనకు చేసినటువంటి ఆశ్చర్యాలు కాదని మనము ఇంత మనకు చెప్పుకుంటూ వచ్చామన్నమాట. ఆ ప్రకారమే ఆ దేవుడు మామూలుగా ఎట్లా పుట్టాడు? పరిశుద్ధంగా ఆయన జన్మిస్తూ వచ్చాడు. ప్రతి ఒక్కరిలో పాపం ఉంటుంది, ప్రతి ఒక్కరి రక్తంలో కూడా పాపం ఉంటుంది. ఏ పాపం లేని పరమ పవిత్రుడు మన యేసయ్యే. ఆయన పుట్టుక పరిశుద్ధాత్మ శక్తితో ఆవరించబడి పరిశుద్ధంగా జన్మిస్తూ వచ్చాడనమాట. ఆయనకు మనము గమనిస్తూ వచ్చినప్పుడు ఆయన యొక్క మరణము తర్వాత తెరవబడినటువంటి సమాధి ఒక్క యేసయ్యదే ఉంది. ప్రపంచంలో అనేక మంది మహాపండితులు, మహా ఋషులు ఎంతోమంది చనిపోతూ వచ్చారు. కానీ ఏ ఒక్కరి సమాధి తెరవబడలే. తెరవబడినటువంటి సమాధి ఒకటే మనకు నిదర్శనం. అందరూ అంటుంటారు, మీరు నిజమైన దేవుడు అని చెప్తుంటారు కదా, మరి ఏదైనా ఒక ప్రూఫ్ చూపియండి, ఒకటి ఏదన్నా మాకు సూచన చూపియరి అని అడిగేవాళ్ళు ఉంటారు. తెరవబడినటువంటి సమాధి ఎవరికి లేదు. ఇప్పటికీ యెరూషలేములో తెరవబడినటువంటి సమాధి ఉంది. అదే రుజువు అని మనము తెలియజేస్తూ ఉండాలి. అందరి సమాధులు మూత వేయబడుతూ వచ్చాయి. ఈయన సౌశల్యత, గుణ సంపత్తి, సుచరిత్ర మనము సువార్తకు ఆయుధాలుగా మనము ప్రకటించుకుంటూ పోవాలి. మనము ఈ విధంగా ఈయన సువార్తను ప్రకటించాలంటే మనలో కూడా ఆ గుణాలు మనలో కూడా ఉండాలి. మనలో లేకోకుండా ఉండి మనము వీధిలో ఎవరితంటే వాళ్ళతో కొట్టాడుతా, ఇంట్లో సమాధానం లేకోకుండా ఉంటా, ఆ నెలకల్లా పోలీసుల చుట్టూ తిరుగుతా, ఆ నెలకల్లా మనం ప్రతి దానికి గొడవ పెట్టుకుంటా ఉంటే చూసే వాళ్ళకి ఏముంటుంది? ముందు మీరు సమాధానంగా ఉండి రాపోండి, మళ్ళీ మాకు చెప్పుదురు అంటారు. నిజమా కదా? కాబట్టి ఇప్పుడు ఒక కుష్ఠరోగి ఉన్నాడు. కుష్ఠరోగి అంటే తెలుసు కదా, ఈ చర్మం అన్నీ పీకిపోయి రక్తం ఉంటుంది. అతని వ్యక్తి వచ్చేసి మీకు బందర్లెడ్డి తీసుకుంటారా? కాకినాడ కాజా తెచ్చిచ్చారు, ఎవరికి ఇష్టం ఉండదు? తీసుకుంటారా? తీసుకోరు. షుగర్ లేకుండా నాకు షుగర్ ఉంది బ్రదర్, నేను తీసుకోను బ్రదర్ అంటారు. ఎందుకు? కుష్ఠరోగంతో, రక్తసిక్తంతో, కుష్ఠవ్యాధితో ఆయన పట్టుకొని వచ్చే ఎట్లయితే అసహించుకుంటామో మనల్ని కూడా, మనలో ఆ ప్రవర్తన లేకుంటే, ఆ సుగుణాలు మనలో లేకుండా ఉంటే మనం ఎంత చెప్పినా కూడా ఆ లడ్డూని లడ్డు యేసయ్యే. లడ్డూలో ఏ ప్రాబ్లం లేదు, చెప్పేవారిలో ఇచ్చేవారిలో ఆ ప్రాబ్లం ఉంది. కాబట్టి మనల్ని వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు. మనల్ని మీరు ముందు సరితా ఉండి రండి, మళ్ళీ చూద్దాం అనుకుంటాం. ఒక బట్టతెల్ల వ్యక్తి ఉన్నాడు. ఒక బట్టతెల్ల వ్యక్తి వచ్చేసి ఇంకొక బట్టతెల్ల వ్యక్తి దగ్గరికి పోయి, ఇదిగో ఇప్పుడు కొత్త కంపెనీ వచ్చింది, ఈ కంపెనీలో ఇది వాడితే నీకు బట్టతెల్ల నెల రోజులలో వస్తుంది, నన్ను నమ్ముయ్యా అంటే నమ్ముతాడా? వాడు నమ్మడు. ముందు నువ్వు వాడి నీకు ముందు తల వచ్చినాక అప్పుడు రాబో చూద్దాము అని అంటారు.
అంతే కదా. అట్లాగా మనం ఎంత సువార్త చెప్పినా కూడా వాళ్ళు నమ్మకపోవడానికి కారణం అంటే మన ప్రవర్తనే, మన నీచ ప్రవర్తనే. మనము ఆ పరిసరాల్లో మనము జీవించేటటువంటి విధి విధానం బట్టే ఉంటుందన్నమాట. ఎందుకంటే నా జనులు నా నామానికి దూషణ రావడానికి కారణం ఎవరంట? మనమే అంట. మన ప్రవర్తన లేకపోవడం వల్లనే ఆయన దూషించబడతా వస్తూ ఉన్నాడు. మన సువార్త మనము ప్రజల్లోకి లేకపోవడానికి కారణము ఆయనలో ఉండేటటువంటి ఒక్క సాత్వికం కూడా మనకు లేకపోవడమే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి, బీద పరిస్థితిలో ఉన్న వ్యక్తి నీ దగ్గరకు వచ్చి 2 సొక్కాలు అని ఒక సొక్క ఒక ప్యాంట్ అని అడిగితే మనం బీరువాలోకి పోయి సంతోషంగా ఇచ్చినా కూడా నువ్వు వాక్యానుసారం నడుచుకోలేదు. నువ్వు సంతోషంగా ఒక ప్యాంటు ఒక సొక్క ఇచ్చినా కూడా నువ్వు వాక్యానుసారంగా ఉండలేదు. ఎందుకంటే బైబిల్ చెప్తాది, నువ్వు ఒక బట్ట అడిగితే రెండు బట్టలు ఏమన్నాడు, ఒక చెంప చూపించే 2 చెంపలు చూపించమన్నాడు. దానిలో ఉండేటటువంటి ఆయన చూపించినటువంటి మార్గంలో మనము తప్పిపోతూ వస్తున్నాం, నిలవలేకపోతున్నాం. అందువలనే మనం చెప్పినా కూడా ఎవరు వినరన్నమాట. ఆ యొక్క లక్షణాలు మనలో చూపించి చేస్తూ ఉంటే మనం కూడా మనుషులను పట్టు జాలరుగా దేవుడు మనల్ని వాడుకొనడానికి సిద్ధంగా ఉన్నాడనమాట. ఆ యొక్క మత్తయి సువార్త 4:19 వాగ్దానాలు మనలో ఆ యొక్క మన సంఘంలో నెరవేర్చినట్టుగా మనం అందరము ప్రార్థన చేస్తూ రావాలి. అదేవిధంగా ఇంకా సువార్త చెప్పాలంటే ఆ యొక్క లూకా సువార్త 5:4 ఒకసారి చదవండి. లూకా సువార్త 5 చాలు. అక్కడ వచ్చేసి రాత్రంతా వల వేస్తూ వచ్చినాడు. రాత్రంతా ఒక చేప పట్టలే, ఏం దొరకలే. నిరుత్సాహంతో బయటకు వచ్చినాడు. బయటకు వచ్చాన యేసుప్రభు ఉండి, అయ్యా ఇంకా కొంచెం మీరు లోతుగా వెళ్ళి ఆ యొక్క వల వేయన్నాడు. మనమైతే ఏం చెప్తాం, నేను పుట్టినప్పటి నుంచి చేపలు పట్టేవాడిని, ఎక్కడ వల వచ్చి చేపలు పడాలో నాకు తెలుసు, ఎక్కడ బేయకుంటే పడవో నాకు తెలుసు. రాత్రంతా బేసి సాలైందియా, ఇంకా ఏం బేచాంలే అంటాం మనమైతే. కానీ ఈయన ఏం చేసినాడు, అయ్యా నువ్వు చెప్పినట్టే నేను వేస్తానని విధేయత చూపిస్తూ వచ్చాడు. విధేయత చూపిస్తూ వచ్చినప్పుడు ఆ కింది వాక్యంలో 153 పెద్ద చేపలు పడతా వచ్చినాయంట. ఆ యొక్క వలలు కూడా పితికిపోతూ వచ్చినాయంట. పితికిపోయే టైంలో పక్కన వాళ్ళని పిలిచి ఆ యొక్క 2 ధనుల నుండి కూడా నింపుతూ వచ్చారన్నమాట. ఈ యొక్క 153 అనే సింబల్కి ఏంటంటే అప్పట్లో వాళ్ళు ఆ యొక్క పెంతెకొస్తు దినాన ఆ యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో వాళ్ళు అనేక భాషలు మాట్లాడుతూ వచ్చారన్నమాట. అనేక భాషలు మాట్లాడుతూ వచ్చినప్పుడు వీళ్ళు ఏమన్నా మందు తాగినారేమో, వీళ్ళేమో ఏదో చేసినారు అని ప్రస్ఫుటంగా మాట్లాడుతూనే కూడా అనుకుంటూ వచ్చారన్నమాట. అప్పుడు పేతురు మాట్లాడుతూ ఆయన ఆ యొక్క యోవేలు గ్రంథంలో ఒక ప్రవచనాన్ని ఎత్తి చూపించి, అంత్యకాలంలో ఆయన యొక్క ఆత్మ దిగి వస్తుంది, ఆ యొక్క కళలు అవన్నీ చూస్తూ వచ్చారు అని ఆ యొక్క వాగ్దానాన్ని ఆయన ఎత్తిపట్టి ఆ యోవేలు గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క లేఖనాన్ని వాళ్ళకు తెలియజేస్తూ ఆయన పరిశుద్ధ ఆత్మశక్తితో ఆ యొక్క వాక్యము ఆయన చెప్తూ వచ్చినప్పుడు 4,000 మంది మాడుతూ వచ్చారంట. ఆ 4,000 మంది ఇక అక్కడ ఉండేటటువంటి 17 దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారంట. ఆ యొక్క 17 దేశాలు ఆత్మఫలాలు ఎన్ని? ఆత్మఫలాలు 9. మనం పిల్లప్పటి నుంచి చదివింటాం. ఆత్మఫలాలు 9 × 17 ఎంత అవుతుంది? 153 అవుతుంది. ఈ యొక్క ఆ రోజు చెప్పినటువంటి ఆ పేతురు ఆ యొక్క విధేయత చూపించడం వల్ల, ఆ యొక్క సువార్త చెప్పడం వల్ల ఆ సంవత్సరంలోనే 153 దేశాల్లో సువార్త అందుతూ వస్తుందంట. ఒకప్పుడు పిరిగివాడే, ఒకప్పుడు బింకములాడేవాడే, కేవలం ఆయన సాత్వికత, ఆయనకు విధేయత చూపిస్తూ వచ్చాడు. ఆయన విధేయత చూపించడం వల్ల ఆ యొక్క ప్రపంచ దేశాలకు ఆ యొక్క మూలరాయిగా ఆయన తీసుకువెళ్ళేవాడుగా వస్తూ వచ్చాడు. నీకు ఒకసారి టైం అయిపోవచ్చింది, ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను. నెహెమ్యా 3:5 వద్దులేండి మీరు. ఇంకా అశ్షనేయ వంశస్థులు కట్టిరి,
గొర్రెల ద్వారం పక్కనే మచ్చపు గుమ్మం ఉంది. ఈ మచ్చపు గుమ్మాన్ని 5 రకాల ప్రజలు కడుతూ వచ్చారు. మే రోజు అనేటటువంటి ఆ స్థలంలో వాళ్ళు కడుతూ వచ్చారన్నమాట. నశించినటువంటి ఆత్మను ప్రభువైపు త్రిప్పడానికి యెహోవాకు సాయం చేస్తూ వచ్చారంట. కొంతమంది సహాయం చేయకపోతూ వచ్చారంట. ఆ సహాయం చేయని వాళ్లకు ఎంతోమంది శాపగ్రస్తులైనట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎవరైతే యెహోవాకు ఆ మందిరానికి సహాయం చేస్తూ వచ్చారో వాళ్ళని దేవుడు 30 అంతలుగా 100 అంతలుగా వర్ధిల్లింపజేస్తూ వచ్చాడంట. ఆ విధంగా దేవుడు ఆ యొక్క గొర్రెల ద్వారం గుండా, మత్స్యపు ద్వారం గుండా ఆ యొక్క గుమ్మాల గురించి దేవుడు మనకు సెలవిచ్చాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా యేసయ్య, మీ బంగారు పాదాలకి స్తోత్రాలు తండ్రి. నిజంగా మరి ఎన్నికలేని దౌర్భాగ్యని నీచునైన నన్ను అయ్యా మీరు వాక్యం ద్వారా అయ్యా బలపరిచి వాడుకున్నందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. నిజంగా అయ్యా ఆ యొక్క గొర్రెల ద్వారాన్ని గురించి, ఆ యొక్క మత్స్యపు ద్వారాన్ని గురించి అయ్యా మాతో మాట్లాడేందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఎలాగా సువార్త చెప్పాలో నిజంగా ఈ ప్రజలు ద్వేషపూరితంగా, ఉద్రేకపూరితంగా మరి నిజంగా మరి దేశద్రోహులుగా అయ్యా పరిగణిస్తున్నటువంటి సమయంలో అయ్యా మేము ఎలా సువార్త చెప్పాలో అయ్యా మాతో మాట్లాడినందుకై వందనాలు. మీ పరిశుద్ధ ఆత్మశక్తితో అయ్యా మమ్మల్ని నింపి నిజంగా మమ్మల్ని అయ్యా మనుషులను పట్టు జాలరుగా మత్తయి సువార్త 4:19-20 వాక్యాలు మరి నాకును నా సంఘానికి దయచేస్తురామని వేడుకుంటున్నామయ్యా. నిజంగా మీ సాత్వికత మాలో లేదయ్యా. నిజంగా ఒక చెంప కొడితే రెండో చెంప చూపించేటటువంటి ఆ స్వభావం నాకును దయచేయమని అడుక్కుంటున్నామయ్యా. నిజంగా అయ్యా మరి ఆ సాత్వికత, ఆ విధేయత చూపించి అయ్యా పేతురు ప్రసంగం చేసినట్లుగా మేము కూడా మరి సువార్త చెప్పి అనేక ప్రజలను మీ వైపు త్రిప్పడానికి కావలసినటువంటి దైవశక్తి, దైవకృపను దయచేయండి అయ్యా. మీ మార్గాల్లో నడవడానికి కావలసిన శక్తిని దయచేయండి ప్రభువా. మరి మేము వెళ్తుండగా అయ్యా రాకపోకలందు సహాయపడండి. 121 కీర్తన ప్రకారము దీవించమని నా ప్రభువు నా రక్షకుడు అనే నామంలో ఆరాధించి ఆడుకుంటాం తండ్రి. ఆమేన్. కూర్చోండి. యథాప్రకారంగా రేపు మార్నింగ్ 6 గంటలకే మరి గొలుసు ప్రార్థన సహోదరులు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మందిరం ఏరియాలో ఉన్న సిస్టర్స్ అంతా ఉండాలి. మందిరంలో ఉన్న సేవకురాలతో సహా, ట్రైనింగ్ సేవకురాలతో సహా గ్యాప్ లేకుండా ప్రేయర్ చేయాలి. మెటీరియల్ అన్నీ రెడీ చేసి పెట్టమ్మాయి అది. కాబట్టి మధ్యాహ్నం ఉదయం 6 నుండి మధ్యాహ్నము 12 వరకు బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, మేదర కాలనీ, మందిరం ఏరియా, కన్నెలూరు. వింటున్నారా? కన్నెలూరు, మేదర కాలనీ, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ, మందిరం ఏరియా ఎంతవరకు? మధ్యాహ్నం 12 వరకు మీరే ఉండాలి ప్రార్థనలో. అర్థమైందా? మధ్యాహ్నం 12 నుండి ఆర్కే కాలనీ, ఎత్తపు కాలనీ, నాగలకట్ట, టీచర్స్ కాలనీ, బ్యాంక్ కాలనీ, ఇంకా ఏ కాలనీలు ఉన్నాయి అన్ని కాలనీలు, కన్నెలూరు 1, 2 సహా అందరూ ఆ 12 నుండి 6 వరకు కంటిన్యూగా ఉండాలి. అది సాయంకాలం 6కు మళ్ళా ఇరిగన్న గారు, ఆ తర్వాత ప్రభుదానమన్న ఆర్టీసీ, ఆ తర్వాత బెన్నెన్న,
ఆ తర్వాత దేవరత్నం గారు, మనోహరన్న, అటు మరి బిఎస్ఎన్ఎల్ డేవిడ్ అన్న కూడా రావాలా తప్పకుండా. తర్వాత పెద్దరమణయ్య, జీవన్ ప్రకాశ్ అన్న, మీరు సీనియర్స్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఉండి తీరాల. తర్వాత మన మందిరం పక్కనే ఉన్న పెయింటర్ రాజన్న, ఆ తర్వాత రత్నరాజన్న ఆర్టీసీ, అంటే ఇప్పుడు రిటైర్డ్ అయిపోయినాయి కాబట్టి జహూర్ అని చెప్పాలి ఆయనకు. అది కాబట్టి గుర్తుపెట్టుకోండి. అట్లే మన సత్యమయ్య, యోహాన్, వీళ్ళు కూడా మరి మంచాల సాల్మోన్ గారు, ఏసన్న, ఇజ్రాయేల్, జాన్, వీళ్ళందరూ కూడా సాయంకాలం 6 నుండి రాత్రి 12 వరకు, రాత్రి 12 నుండి ఉదయం 6 వరకు మరి టీచర్స్ అందరూ భూషణం గారు, రమేష్ గారు, అట్లు దానము గారు, అట్లు ప్రతాపన, మరి ఈ రీతిగా సుదర్శనం బ్రదర్స్ వైపు నుండి, అట్లు ఇంకా విక్టర్ డేవిడ్ మావాడు, విక్టర్ డేవిడ్, బాలరాజు, ఆ తర్వాత మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా నైట్లో ఇక్కడ రాజుగారు, ఎంతమంది రాజులు ఉన్నారో మనకు, కాబట్టి వీళ్ళందరూ కూడా వెనకట్ట రాజు, విజయరాజు గారు, వీళ్ళందరూ కూడా బాధ్యతతో మరి సత్యబాబున, సత్యరాధన, అర్థమైందా? 12 నుండి మార్నింగ్ 6 వరకు నాన్ స్టాప్ బుక్కులన్నీ ఉంటాయి. ఇక్కడ మీరు చదువుతా పోతే తెల్లారుతుంది, అంత మెటీరియల్ ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి భారంగా ప్రార్థన చేయాలి. మంగళవారం యథాప్రకారం సంఘ ప్రార్థన ఉంటుంది. మళ్ళీ మేము రాత్రి ఉపవాస ప్రార్థనే 9 నుండి 12:30, 1 గంట 2 వరకు. బుధవారము యథాప్రకారంగా మరి సహోదరుల ఉపవాస ప్రార్థన యోహాన్ అన్న ఇంటికాడ కనెలూరు. బేస్తవారం ఉదయము ఇంకా ఎవరు సువార్త గురించి చెప్పలే కాబట్టి బేస్తవారం ఉదయం సువార్త ఉంటుంది. శుక్రవారం ఉదయం కూడా సువార్త ఉంటుంది. శుక్రవారం సువార్త తర్వాత యవనస్తుల రిట్రీటు, యవనస్తులందరూ ఎక్కడికి ఉండే వాళ్ళు ఫోన్ చేసి నడిపించండి. మధ్యాహ్నం భోజనం అందరికీ సదుపాయం ఉంటుంది. సాయంకాలం 4:30కు టీ బిస్కెట్ కూడా ఉంటుంది. శుక్రవారం రాత్రి 6:30కు జనరల్ మీటింగ్ అందరికీ. హైదరాబాద్ నుండి ఒక సేవకుడు వస్తున్నాడు వాక్యం చెప్పడానికి. అటు శనివారం బాప్తిసాలు, కొంతమంది ముంచుడు బాప్తిసం తీసుకుంటారు, వాళ్ళు చిలకరింపు బాప్తిసం తీసుకుంటారు కొంతమంది. కాబట్టి బ్యాప్టిజో అంటే ముంచుట అని అర్థం. నీళ్ళల్లో మునిగి లేయడమే అది నిజమైన బాప్తిజం. 80 ఏళ్ళ ముసలాయన దొరసామి, నందిపాడు, ఏది బాబు ఒకే బాప్తిజం ఉండేది, ఏంది నీ బాప్తిజం చెప్తావా నువ్వు అన్నాడు. 80 ఏళ్ళ ముసలాయన, ఆయన సంఘ కాపరి, నందిపాడు కొలిగుండ్ల దగ్గర. నేను చెప్పినా దేవుడు నీతో మాట్లాడితే బాప్తిజం రా, లేకుండా ఒక 30 సార్లు పోయింటా, 30 సార్లు ఇదే డిస్కషన్ మాకు. చివరికి సడన్గా ఒకరోజు వచ్చినాడు. ఏమంటే నాకు అర్థమైంది, బాప్టిజం ముంచుడు బాప్తిజం తీసుకోవాలని, నాకు బాప్తిజమే అని అడిగినాడు. చూడండి, బైబిల్ ఈ పక్క నుండి ఆ పక్క వరకు తిప్పేసినాడు ఆయన. అంత పండితుడు, బైబిల్ పండితుడు, పాతకాలం చదువు కదా, 85 సంవత్సరాల వృద్ధుడు, కంటి చూపు ఏం తగ్గలే, బైబిల్ చదువుతూనే ఉంటాడు అర్థాలు లేకుండా. బాప్టిజానికి వస్తే శత్రువు ఏం చేసింది, ఆయన నాకు ఈ బాబు బాప్తిజము అని వచ్చినాడు మందిరానికి. బాప్తిజం ఇద్దామంటే వాళ్ళ కూతురు అడ్డం వచ్చింది. అయ్యా జ్వరం వస్తుంది, ముసలివాడు ఏమైనా అవుతాడేమో నీళ్ళలో దింపితే అన్నాడు. ఆయనేమో నాకు తీసుకుంటే లేమే అని ఆయన, వద్దు చలి జ్వరం వచ్చాయి ఏమైనా ముసలివాడు, గవర్నమెంట్ డబ్బు వస్తుంది అది పోతుందని ఆమె. ఎటో మొత్తానికి నాయన మీద ప్రేమతో వద్దు అనేది. ఇంక మీ ఇష్టం నేనేం చేయలేనండి, బాప్తిసాలు జరిగిపోయినాయి.
ఆ నెక్స్ట్ ఇంటికి పోయినాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు. పాపం తీసుకోకుండా పోయినాడు. భయంతో ఏడ్చుకుంటూ వచ్చింది ఈమె కూతురు. ఆమెకు అప్పటికే 60 ఏళ్ళు, వాళ్ళ నాయనకి 85, ఈమెకి 65 సంవత్సరాలు. అప్పుడు నీ అయ్యా వందనాలు అయ్యా, నాకు బాప్తిజం ఇది, మా నాయన అనవసరంగా పోగొట్టుకున్నాను, నాయన దండం పెడతా నాకు బాప్తిజం అంటే, సరే ఆమె పేరు జయమ్మ, బాప్తిజం ఇచ్చాను. కాబట్టి బ్యాప్టిజం అంటే దేవుని అడగండి, నిజంగా నీకు అది కరెక్ట్ అనిపిస్తేనే తీసుకోండి. అర్థమైందా? అదేదో బలవంతంగా ఇచ్చేది కాదు. విశ్వాసం వచ్చిన వాళ్ళు తీసుకోవాలా, మార్పు చెందిన వాళ్ళు తీసుకోవాలా, నమ్మకం ఉంచిన వాళ్ళు తీసుకోవాలా. అర్థమైందా? నిజమైన మార్పు కలిగిన వాళ్ళు తీసుకోవాలా. తెలియకుండా తీసుకుంటే అది బాప్తిజం కాదు. పెళ్లి కోసం తీసుకునే అసలు బాప్తిజం కాదు. బ్యాప్టిజో అంటే ముంచుట. యేసు ప్రభు కూడా యోహాను చేత నీళ్ళల్లో మునిగి లేచినాడు. అది కాబట్టి ఎవరైనా సిద్ధంగా ఉంటే మీరు తప్పకుండా తీసుకున్న చేత రండి, వాక్యం పేపర్ ఫిలప్ చేద్దాం, ఆ రోజు తీసుకోవచ్చు. నాడు స్వస్థత ఇచ్చింది, ఆరోగ్యమే. నిరుద్యోగ సమస్య, నిరుద్యోగ సమస్య ఉన్నాడు, జ్ఞాపం చేసుకోండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు పిల్లలు, ప్రభా జాస్పర్ ఇరవైకి జ్ఞాపం చేసుకుని, సొలొమోనుని జ్ఞాపం చేసుకొని, బ్యూలాని జ్ఞాపం చేసుకొని, ప్రభా మరి కుమారిక పిల్లలను కూడా జ్ఞాపం చేసుకొని, ఇంకెవరైతే ఉన్నారో వారందరినీ జ్ఞాపం చేసుకొని చక్కని ఏర్పాటు చూపించి సహాయపడండి. సుప్రజాన్ని కూడా జ్ఞాపం చేస్తున్నాం, పెయింట్ రాజాను భాగ్యకను కూడా జ్ఞాపం చేసుకోండి. విక్టరన్న రత్నంగా బాగలేరు, స్వామినాథన్ గారు కూడా బాగలేరు, పుష్పరాజుని కూడా బాగలేదు, స్వస్థపరచు ప్రభా. వందనాలు, స్తోత్రాలు. అట్లు గ్లోరీ పరీక్షలు రాస్తూ ఉంది, మీరు విజయం తెచ్చారు. ప్రియాంక రేపు పోతుంది తిరుపతి, సాయం చేసి సీటు విషయంలో సహాయపడండి, కరెక్ట్గా గైడ్ చేయండి, లీడ్ చేయండి. యేసు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుతున్నాం తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మిక సహాయము, ఆదరణ చేరిన మనకు వాక్యానికి లోబడిన వారికి సదాకాలం తోడైండును గాక. ఆమేన్. చెప్పండి, మహిమరాజు యేసు ప్రభునకి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు.